ఇంతవరకు మనందరూ దేవుడు ఆశీర్వదింప చేసి ఉంటున్న దానిని బట్టి దేవుని యొక్క కృపలలో మరణ యొక్క గ్రంథము ఆదివారం చెప్పినటువంటి వాక్యం ఎవరికన్నా గుర్తున్నదా? ఎన్నో చెప్పాను, 6వ అధ్యాయము 10వ. ఈ రోజున 6వ అధ్యాయము 13వ వచనమును మనము చదువుకుందాం. షోలమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూసుటికై తిరిగి రమ్ము తిరిగి రమ్ము. షోలమ్మితి యందు నీకు ముచ్చట పుట్టించినటువంటిది ఏది? ఆమె మహనయ్యేమో నాటకమంతా ఎంతైనదా చాలు, అక్కడ వరకేనమ్మా. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని గురించి తెలియజేస్తూ ఉంటున్నారు. తెలియజేస్తున్నటువంటి ఆయన పేరు బైబిల్లో సమాధానకర్త ఉన్నాడని కనబడుతుంది. ఎవరి గురించి తెలియజేస్తూ ఉంటున్నాడంటే షోలమ్మితి. అందరు చెప్పండి అమ్మా, పేరు చెప్పండి గట్టిగా. షోలమ్మితి అని ఆమెను గురించి ఒక చక్కని విషయం మనకి ఇవాళ కనబడుతూ, ఈ షోలమ్మితిని గురించి నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకనగా మనం చూస్తే ఈ షోలమ్మితి సిద్ధపడినటువంటి క్రైస్తవ సంఘమునకు, వధువు సంఘమునకు సూచనగా కనబడుతూ ఉంటున్నది. అందుకనే మనం షోలమ్మితిగా సిద్ధపడాలి, షోలమ్మితిగా మనం తయారవ్వాలి, షోలమ్మితిగా మనం పిలువబడాలి, షోలమ్మితిగా మన యొక్క విశ్వాస వాక్య జీవన విధానంలో మనం కొనసాగించుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి ఆమెను పిలుస్తున్నాడు కదా, షోలమ్మితి చెప్పండి, రమ్ము రమ్ము. గదికినే చేస్తున్నాడు. కొంతమంది చరిత్రులు ఈ షోలమ్మితిని ఆహ్వానిస్తూ అంటున్నారు కదా, షోలమ్మితి నీవు రమ్ము నీవు రమ్ము, మేము ఆశ తీరా చూడవలసి ఉంటున్నది కనుక నీవు తిరిగి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఈ షోలమ్మితి ఎక్కడ ఉంటున్నది, ఎలాగ ఉంటున్నది? ఈమె యొక్క వ్యక్తిగత జీవితంలో మనము చూస్తే 6 సహోదరులు, 6 తర్వాత 7వ తోబుట్టు షోలమ్మితి జన్మించింది, పుట్టింది. ఈ షోలమ్మితి అనగా మనము చూస్తే ఆమె విశ్వాస జీవితంలో గుర్తుగా మనకు ఇప్పుడు కనబడుతూ ఉంటున్నది. మనం చెప్పబడుతున్నటువంటి వాడు. ఆమె బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే తండ్రి లేదు, తల్లి లేదు. తన సహోదరులందరూ కూడా తీసుకుని వెళ్ళి ఒక ద్రాక్ష తోటకు కావలిగత్తిగా పెట్టారు. ఆ కావలిగత్తిగా పెట్టిన తర్వాత ఆ ద్రాక్ష తోటలో ఆమెను కాపు కాస్తూ ఉంటుంది. ఆమెను కాపు కాస్తూ ఉంటున్నటువంటి సమయమున శత్రువులను జయించి సొలొమోను మహారాజు ఆ మార్గము గుండా వెళుతూ ఉంటుండగా ఒక ద్రాక్ష తోట కనబడింది. ఆ ద్రాక్ష తోట దగ్గర ఆగితే ఈ షోలమ్మితి కనబడింది. ఈ షోలమ్మితిని సొలొమోను మహారాజు చూసి ఏం పిలుస్తూ ఉంటున్నాడంటే, షోలమ్మితి నీవు తిరిగి రమ్ము తిరిగి రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూడాలి. ఎవరన్నా ఒక కొత్త వ్యక్తి మన ఇంటికి వస్తే, మన ఊరు వస్తే కళ్ళు ముయ్యకుండా ఎంత కళ్ళును అంత కళ్ళుగా చేసి ఏం చేస్తాం, కనిపెట్టి చూస్తూ ఉంటాం. అవును కదా? ఎందుకని ఒక కొత్త వ్యక్తిగా మన మధ్యలోనికి వచ్చి ఉంటున్నాడు కనుక. అలాగనే సొలొమోను మహారాజు యొక్క జీవితంలో కూడా ఈమె ఒక కొత్త వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నది. ఈ షోలమ్మితి ఆమెను చూడాలని ఈ యొక్క సొలొమోను మహారాజు ఇలాగన మరి పలుకుతూ ఉంటున్నట్లు చూస్తుంది. షోలమ్మితి సంఘమునకు గుర్తు, సొలొమోను మహారాజు క్రీస్తుకు సమాధానకర్త అయినటువంటి దేవునికి
సొలొమోను మహారాజు అంటే సమాధానానికి కాదు. షూలమతి అంటే వధువు సంఘం. వరైనటువంటి యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నటువంటి క్రైస్తవ సంఘము షూలమతిగా మార్పు చెందాలి, మార్చబడాలి. దేవుని సన్నిధిలో ఆమె తను చిక్కుబాటు చేసుకుంటూ ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి రీతులలో కనబడుతూ ఉండాలి. అందుకని షూలమతిని మనందరూ కూడా పోలి నడుచుకుంటూ ఉండాలి అని చెప్పనని కనబడుతుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నట్లయితే ఇక్కడ కనబడుతుంది కదా, ఆమెను చూచుటకై ఎలాగైనా ఆశ తీరా చూచుటకై నువ్వు తిరిగి రమ్ము అని చెప్పి నేను ఆహ్వానం పలుకుతూ ఉంటాను. సంఘమునకు దేవుడు ఒక ఆహ్వానం పంపుతూ ఉంటాడు. దేవుని ఆహ్వానం పంపుతూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్తమై ఉన్నటువంటి వారులారా నా యొక్కకు రండి అని చెప్పనని ఆయన మనలను రమ్మంటూ ఉంటున్నాడు, పిలుస్తూ ఉంటున్నాడు. మనము దేవుని ఎదుకు వస్తానికి చదవడుతున్నామా? సమాధానకర్త అయినటువంటి సొలొమోను మహారాజు ఆ షూలమతి అనుచున్నటువంటి వధువు సంఘమును అలాగనే వరుడైనటువంటి యేసుక్రీస్తు ఆ వధువు సంఘమును చూసి పిలుస్తూ ఉంటున్నటువంటి పిలుపు దేవుడు ఈ మధ్యాహ్న వేళ సమయమున ఆయన మనతో ఇలాగున మాట్లాడనై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉండాలి. ఆశ తీరా మేము నిన్ను చూడవలసినటువంటి విధానము కనబడుతూ ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. తర్వాత షూలమతి యందు మీకు ముచ్చట పుట్టించుచున్నటువంటిది ఏమిటి? గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఆమె యందు మీకు ముచ్చట పుట్టించుచున్నటువంటిది ఏమిటి? కొందరు విశ్వాస జీవితాలలో కొన్ని ముచ్చట్లు కనబడుతూ ఉంటాయి, అవును కదా? అనగా ఇష్టమై ఉన్నటువంటివి. కొందరు అనుభవాలు మనం చూస్తే వారి మాట ఇష్టం, వారి చూపు ఇష్టం, వారి పలుకు ఇష్టం, వారి ప్రవర్తన ఇష్టం, వారి నడక ఇష్టం, వారి జీవితం అంగీకారమైనటువంటిదిగా దేవునికి అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం షూలమతిగా మార్పు చెందాలి, వధువు సంఘముగా ఉండవలనంటే మనలో ముచ్చటై ఉన్నటువంటివి అనగా దేవునికి ఇంపై ఉన్నటువంటివి కనబడుతూ ఉండాలి. షూలమతిలో 5 గుణాలు, సద్గుణాలు ఆమెలో కనబడుతూ ఉంటుంది. ఇంపై ఉన్నటువంటిది ఆమెలో ఉన్నటువంటి 5 గుణాలు, 5 సద్గుణాలు ఏమనగా మనం చూస్తే ఆమె మొదటిగా ప్రార్థనాపరురాలై ఉంటున్నది. రెండవదిగా మనం చూస్తే ఆయన దైవభయము, దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా కనబడుతూ ఉంటున్నది. మూడవది మనం చూస్తే పరిచర్య చేయనటువంటి అనుభవాన్ని సంఘములో ఈమె కనబడుతూ ఉంటున్నది. నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఆమెలో దేవుని బిడ్డల దాతృత్వం కలిగి పేదలను ఆదరించే మనసు, ఇతరులను ప్రేమించే మనసు, ఇతరుల ఎడల దయగలిగినటువంటి మనసు, ఇతరుల ఎడల ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు కలిగినటువంటి అనుభవాన్ని ఈ షూలమతి కనబడుతున్నది. ఇది 4వ అనుభవం కనబడుతుంది. 5వది మనం చూస్తే వరుడైనటువంటి యేసుక్రీస్తును కలుసుకొనుటకు ఆమె ఏకాంత ప్రార్థన చేస్తూ ఈ 5 అనుభవాలు ప్రతి క్రైస్తవులో ఉంటూ ఉండాలి. ఏమ్మా ఏముండాలి మనలో? చెప్పండి, చెప్తున్నాం కదా, మీరు వింటారా? మీరు ఎక్కడో పరధ్యానంలో కనబడుతూ ఉంటున్నారనమాట. ఏముండాలి మనలో? 5 అనుభవాలు కావాలి. మొదటిది ఏంటి? ప్రార్థనా జీవితం. రెండవది ఏమిటి? ఏమో మీరే చెప్పుకోండి. అది కూడా అడిగేమనుకోండి. మూడోది అది కూడా మీరే చెప్పండి. 4వది అడిగామనుకో అది మీరే చెప్పేసేయండి. ఇక మీరేం చేస్తారు? కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు. కళ్ళుతో చూస్తూ పళ్ళు ఎగరించుకుంటూ షూలమతి యందు నీకు ముచ్చట పుట్టించుచున్నటువంటిది ఏమి? నీ విశ్వాసంలో ఇంపై ఉన్నటువంటిది ఒకటి చెప్పండి మాకు. మేమేమనుకో ఏముందండి మీలో? ఏముంది? దేవునికి ఇష్టమైనటువంటిది కోరిక. ప్రార్థన పర్రాలుగా వాక్య ధ్యాన పట్టణంలో కనబడుతున్నావా? ప్రార్థన పర్రాలుగా ఉంటున్నావా? దాతృత్వం కలిగి నీవు జీవిస్తూ ఉంటున్నావా? నీ ఎందుకు వస్తున్నటువంటి వారిని ఇతరులను ప్రేమిస్తూ ఆదరిస్తూ వారి యొక్క పక్షముగా నీవు కనబడుతూ ఉంటున్నావా?
ఐదవది వరుడైనటువంటి యేసుక్రీస్తు రానై ఉన్నాడు కనుక నీవు ఆయనతో కలిసి వధువు సంగముగా సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవ సంగముగా నీవు కనబడుతూ ఉంటున్నావా? వారే షోలమితి అనుభవాన్ని కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. మనం అందరం ఏదో వచ్చి దులుపుకొని వెళ్ళిపోతే మనం సిద్ధపడే సంఘముగా ఉండలేవు. నువ్వు సిద్ధపడే సంఘంగా ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. నేను ముచ్చటి కలిగి కనబడుతూ ఉండాలి. నీ మాట, నీ ఆలోచన, నీ దృక్పథము, నీలో ఉంటున్నటువంటి ప్రతిదీ కూడా ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఇలాగన చెబుతూ ఉండాలి. అందుకని చూడనికి అంటూ ముచ్చట పుట్టించినటువంటిది ఏమిటి అనగా ఆమె మహనయీము నాటకమంతా ఎంత ఉన్నటువంటిదా అన్నది కనబడుతుంది. అనగా మహనయీము నాటకమంతం ఎంత ఉన్నటువంటిదా. మహనయీము అనగా మనం చూస్తే రెండు శానలు కలుసుకుంటున్నటువంటి స్థలానికి మహనయీము అని చెప్పిన పేరు. సంగమం క్రీస్తుని కలుసుకుంటూ ఉండాలి, క్రీస్తు సంగమను కలుసుకుంటూ ఉండాలి. ఆ స్థలములకు మహనయీము అని చెప్పిన పేరు. బైబిల్లో మనం చూస్తే ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుంటూ ఉంటున్నప్పుడు కనబడుతూ ఉంటుంది. యాకోబు తన త్రోవను వెళ్ళుచూ ఉంటుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పరని ఆ చోటికి అని పేరు పెట్టెను. ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి ఏం పేరు పెట్టాడు? ఎవరు పెట్టారు? యాకోబు. యాకోబు అనగా మనం చూస్తే అన్నను ద్వేషించి అన్నను మోసగించి పారిపోయినట్టు వాడు, తండ్రిని మోసగించి పారిపోయినట్టు వాడు, అలాగే తన సహోదరులను మోసగించి పారిపోయినట్టు వాడు, అలాగే తన బావను మోసగించి పారిపోయినటువంటి ఆయన, అలాగే తన భార్యను మోసగించి పారిపోయినటువంటి ఆయన ఒక దినమున 20 సంవత్సరములు అయిపోయి ఉంటున్న తరువాత తన సహోదరుడు ఉంటున్నటువంటి ఏశావును కలుసుకున్నట్టుకు మహనయీము అరుచున్నటువంటి స్థలానికి యాకోబు వచ్చి అక్కడ చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క దూతలు యాకోబును కలుసుకొనిరి. యాకోబు వారిని చూసి దేవుని నేను దేవుని దర్శనమును, నేను దేవుని వాగ్దానము, నేను దేవుని యొక్క వరమును, నేను దేవుని యొక్క స్వరమును పొందుకుంటూ ఉంటున్నానని చెప్పనని ఆ స్థలానికి దైవ దర్శనము కలిగినట్టు ఆ స్థలానికి మహనయీము. సంఘము దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇది మనకు మహనయీము స్థలముగా కనబడుతూ ఉండాలి. అందుకనే యాకోబునకు ఏశావునకు 21 సంవత్సరం మాటలు లేవు. వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు? మనం కూడా అంతే. అక్కుంటోళ్ళకి మనకి మాటలు ఉండవు. ఎన్ని సంవత్సరాలు ఉండవు? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా, ఎన్ని రోజులు ఉండవండి? నేను సచ్చినా సరే ఆమెతో నేను మాట్లాడను. ఆ ఇంటి కాకి నా ఇంటి మీద వాలకూడదు. ఆ ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్నటువంటి కోళ్ళు నా ఇంటి మీదకి రాకూడదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏది కూడా ఒకవేళ కర్మజాలతో కోడి వచ్చింది అనుకోండి, కోడి మహా బాగా ఇంత దక్షమయ్యావు. ఏమి తింటున్నా నీవు? కోడిని, కుక్కలను ఇలా మనం అంటూ యాకోబు తన అన్నయ్య ఉన్నటువంటి ఏశావును చూసి ఎన్ని సంవత్సరాలు అయింది? 21 సంవత్సరం అయింది. 21 సంవత్సరం అయిపోయి ఉంటున్న తర్వాత తన అన్నయ్య ఉన్నటువంటి ఏశావును కలుసుకుంటానికి ఇప్పుడు అతడు బయలుదేరి ఎక్కడికి వచ్చాడంటే మహనయీము అనుచున్నటువంటి స్థలములకు వచ్చి ఈ మహనయీము అనుచున్న స్థలములకు వచ్చి అతడు ఒక్కడే మిగిలిపోయి దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, దేవునితో ఆరాధన చేస్తూ ఉంటున్నాడు. రాత్రంతా కూడా దేవునితో యాకోబు పెనుగులాడాడు. నీలో పెనుగులాడుతుందా? ఉండదు. మనకు
ఉండే పెనుగులాటలు ఏమిటి? ఆస్తుల కొరకు పెనుగులాట, హక్కుల కొరకు పెనుగులాట, ఇంకా ఈ చెప్పండమ్మా, ఐశ్వర్యం కొరకు పెనుగులాట, సంపద కొరకు పెనుగులాట. మనకు ఈ విధమై ఉంటున్నటువంటి పెనుగులాటలు ఉంటూ ఉంటుంది. యాకోబు అయితే దేవునితో ఏం చేస్తున్నాడంటే పెనుగులాడుచు ఉండెను. ఆ రాత్రంతా కూడా యాకోబు దేవునితో పెనుగులాడుతూనే ఉంటున్నాడు. అంటే ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని పట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను దీవించు ప్రభు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను దీవిస్తేనే నేను విడిచిపెడతాను అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు యాకోబుని. ఎవరు? దేవుడు మహనయీము స్థలంలో. అందుకని ఆశీర్వదించబడినటువంటి స్థలము మహనయీము. చెప్పండి, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వాళ్ళందరూ కళ్ళు తెలిసిన వారిని, కళ్ళు మూసుకున్న వాళ్ళని ఎవరెవరు ఉన్నారు అందులో మనం కనబడాలి కనుక, ఎందుకంటే మనకి గుర్తుపడదు అనమాట. అందుకని దేవుని సన్నిధిలో యాకోబు దేవుని కలుసుకుంటున్నటువంటి ఆ స్థలము మహనయీము. నాటకం అంతా ఆ స్థలంలో యాకోబు దేవుని కలుసుకున్న తర్వాత క్షమాపణ పొందుకున్న, అందుకనే మహనయీము క్షమాపణ కలిగినటువంటి స్థలము అని చెప్పిన అర్థం కనబడుతూ ఉంటున్నది. దేవునితో మాట్లాడుతున్నటువంటి స్థలము అని చెప్పిన మనకు కనబడుతూ ఉంటున్నది. అనగా యాకోబు తన అన్నయ్య ఉన్నటువంటి మరి యేసేవును కలుసుకునేందుకు దేవుని దగ్గర దీవెన పొంది, మేలు పొంది, ఆశీర్వాదం పొంది ఏం మార్చుకున్నాడు? తీరును మార్చుకున్నాడు, జీవితంలో మార్చుకున్నాడు, తీరును మార్చుకున్నాడు, బ్రతుకును మార్చుకున్నాడు. తిరిగి తన అన్నయ్య ఉన్నటువంటి యేసేవు ఎదుటికి వెళ్ళుటకు 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ క్షమాపణ పొందుకుంది. ఇది మహనయీము అనుభవం. మనకు ఆ అనుభవం ఉండాలి. వచ్చాం, పాటలు పాడాం, ఆమెను అన్నాం, సందా పట్టాం, కాలు చేసేసాం, చెప్పండి, లేక వెళ్ళిపోయాం, దులుపుకున్నాం, అది కాదనమాట. తన సహోదరుడు అయినటువంటి ఏశావును దర్శించుడు కొరకు ఈ మహనయీము స్థలం నుండి అతడు బయలుదేరి దేవునితో మాట్లాడి క్షమాపణ పొందుకొని పేరు మార్చుకొని, తీరు మార్చుకొని, బ్రతుకు మార్చుకొని 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ సాగిలపడి తన అన్నయ్య ఉన్నప్పుడు యేసేవు ఎదుటికి వెళ్ళి. ఇది మహా. ఈ అనుభవం మనకు రావాలి, ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవం మనకు రావాలి, క్షమాపణ పొందే అనుభవం మనకు కావాలి. కనుకనే యోసేపు అనుకుంటున్నాడు కదా, యేసేవు అనుకుంటున్నాడు కదా, ఏంటి నా సహోదరుడు అయినట్టు ఈయన వస్తున్నాడు, ఇంతమందిని తీసుకొని భార్యలను, బిడ్డలను, ఆస్తిని, సంపదను, దాసులను, దాసీలను, అలాగనే మరి గొర్రెలను, మేకలను, పశువులను, అంత మాత్రమే కాదు ఇంకా దుక్కు తెగ్గులను, వీటన్నిటిని తీసుకొని యాకోబు వస్తున్నాడేమిటి, నా మీద యుద్ధానికి వస్తున్నాడా అని చెప్పి నేను అనుకొని 400 మందిని ముందు పంపించాడు యేసేవు యొద్దకు. యేసేవు అనుకుంటున్నాడు, ఇంతమంది సైన్యం నా మీదకి మరలా తిరిగి యుద్ధానికి వస్తున్నాడా? ఒకప్పుడు కలిగర్భంలో జ్యేష్ఠుడిగా ఉండాలంటే అక్కడ పోరాడాడు నా మీద. రెండవదిగా యాకోబు చెప్పండి, ఇస్సాకు ఎదుటికి వచ్చిన తర్వాత నా తండ్రి నన్ను ఆశీర్వదించాలంటే మోసగించి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు, పొందుకున్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఆ లాభాలు అయ్యున్నట్టుంటే ఆయన మామగారి యొద్దకు వెళ్ళి గొర్రెలను, మేకలను, వాటన్నిటికీ మచ్చలను పెట్టేసి వారిద్దరికి గొడవ వచ్చిన తర్వాత ఈ మచ్చలు కలిగినటువంటి గొర్రెలని నావే అని చెప్పి అక్కడ మోసగించుకొని ఆ గొర్రెలన్నింటిని తీసుకొని వస్తున్నాడు కదా, ఇప్పుడేం చేస్తాడు నన్ను అని చెప్పని యాకోబు ఇలాగని అనుకున్నాడు. యాకోబా యేసేవా? అందుకని 2 సేనలు కలుసుకుంటున్నటువంటి స్థలంలో క్షమాపణ ఉండాలి. సంఘము యేసయ్యను కలుసుకుంటూ ఉండాలి.
మహిమ కలిగిన సంఘముగా, మేఘములో ఆరోహణం కలిగినటువంటి సంఘముగా, ప్రభువైనటువంటి యేసును ఎదుర్కొనేటకు చెదబడుతున్నటువంటి సంఘముగా నీవు ఉండవలనంటే మహనీయ అనుభవము, క్షమాపణ పొందుతున్న జీవితము నీళ్ళు కనబడుతూ ఉంటూ ఉంటా. ఒకవేళ అది లేకపోకుండా మనం ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యం చదివినా, ఏం చేసినా అంత ఒట్టుదే. ఏదో అందరూ చూడాలని చెప్పని అనుకుని కొంతమంది ఆత్మీయమైనటువంటి పాటలు పాడుతూ ఉంటారు, కొంతమంది హెచ్చుల కొరకు పాటలు పాడుతూ ఉంటారు. లేదా పాటలు పాడింది నేను కూడా పాట పాడు, ఆయన పాట పాడాడు నేను కూడా పాట పాడాలి. ఇవన్నీ ఏమంటారండి? హెచ్చుల కొరకు. ఆత్మీయమైనటువంటి ఆరాధన, ఆత్మీయమైనటువంటి జీవితం మనలోనికి రావాలి. అది మహనీయము. రెండు ఛానల్ కలుసుకుంటున్నట్టు ఇష్టం. ఎగిరే వెళ్ళు పావురమ్మా ఏదేయా నమ్ము నీకు, ఎగిరే వెళ్ళు పావురమ్మా ఏదేయా నమ్ము నీకు, మనం కలుసుకుంటున్నట్టు స్థలం మధ్యాక అది మనకు మహనీయములాంటి. అందుకని సంఘము ఆ మహనీయ స్థలములకు వెళ్ళినంత వరకు కూడా ఆయనతో మనం కలుసుకొని జీవిస్తూ ఉండాలి. ఈ సొలొమోను సొలొమోను మహారాజు యొక్క ఎద్దుకు వెళ్ళి ఆయన కొన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదములన్నిటిని, ఆయనకున్నటువంటి ప్రతిదానిని చూసి ఆనందించింది, సంతోషించింది, ఆశీర్వాదంతో ఉంటున్నది. అలాగే మన వరుడైనటువంటి యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు కనుక ఆయనను నీవు నేను మనం అందరం కూడా కలిగి ఉండేందుకు ఎగిరి వెళ్ళే అనుభవం, ఆయనతో కలిసి ఉండే అనుభవం, 7 సంవత్సరాలు నిండారుగా విందు అనుభవించే అనుభవము, భూలోకంలో ఉన్నటువంటి శ్రమలను దాటుకొని పరలోకమునకు ఎక్కడికి వెళ్ళాలి మనము? మహనీయము 2 శానలు కలిగినటువంటి స్థలము. మనలో అనగా ఒక శాన సిద్ధపడినటువంటి విశ్వాసం, 2వ శాన వరుడైనటువంటి విశ్వాసం. ఆయన ఎక్కడ మనం కలుసుకొని అయి ఉంటున్నాం? మధ్యాకాశంలో వధువు సంఘముగా వరుడైనటువంటి యేసును కలుసుకుంటేటువంటి స్థలం. అందుకనే సోమమికి ఎందు ముచ్చట పుట్టించుతున్నటువంటిది నాటకం అంతా ఉన్నటువంటిగా అని చెప్పని మనకు అభిమత కనబడుతూ ఉంటుంది. అందుకనే నాటకశాల, రంగస్థలం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన విధానం, ఆత్మీయ జీవితము, సన్నిధి జీవితము, అనుభవాన్ని మనం కలిగి మన పాత్రలు అంటే మన విశ్వాస జీవితాలను మనం పోషించుకుంటూ చుట్టుబాటు పడకుండా, మనం జారిపోకుండా, కాలు జారిపోకుండా, నోరు జారిపోకుండా, మనసు జారిపోకుండా, బ్రతుకు జారిపోకుండా, వింటారా? ఏం జారిపోకూడదు? ఏం జారిపోకూడదు? యేసు ప్రభువును ఆయన మేఘాల మీదకి వచ్చినప్పుడు ఆకర్షిస్తూ నువ్వు ఎగిరి వెళ్ళే పావురము, ఆయనను కలుసుకొని వచ్చినటువంటి పావురము. అడ్డంకులు ఎన్నొచ్చినా, అడ్డమండలు ఎన్నొచ్చినా, ఒక పక్షి ఆకాశంలో ఎదురు వెళుతూ ఉంటున్నది. మీరు చూస్తూనే ఉంటున్నారు కదా, ఒక పక్షి ఆకాశంలో ఎదురు వస్తూ ఉంటున్నప్పుడు ఈ పక్షి ఏం చేస్తూ ఉంటున్నది? ఎదురు వచ్చినటువంటి వాటన్నిటిని
కొండలు ఎదురొచ్చినా, గుంటలు ఎదురొచ్చినా, మెలకలు ఎదురొచ్చినా, పల్లములు ఎదురొచ్చినా, అలానే కొండ బీటులు ఎన్ని ఎదురొస్తూ ఉంటున్నప్పటికీ, ఇంకా మహా పర్వతములు ఎదురొస్తూ ఉంటున్నప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొంటూ ఎగిరి వెళ్ళి పరమ యెరూషలేములో ఉన్నటువంటి అనుభవాన్ని నీవు, నేను, మనము అందరము కూడా కలిగి జీవిస్తూ ఉండాలి. అందుకని అంటున్నాడు, ఎగిరి వెళ్ళుచున్న పావురమా, ఏది నీకు అడ్డము? ప్రార్థన చేసుకుంటున్నటువంటి వారికి ఏది అడ్డము రానే? ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకునేకపోతే అన్ని నీకు అడ్డుబండలే, అన్ని అడ్డుబండలే. అడ్డుబండలతో పాటు ఇంకే వస్తే చెప్పండి, అడ్డుబండలు వస్తూ ఉంటాయి, అవమానం వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అలాగనే ఇంకా రకరకాలతో కూడినట్టు. నువ్వు దేవుని సన్నిధిలో 2 రెక్కలు కలిగి ప్రార్థన, విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఎగిరి వెళుతూ ఉంటావు. ఎక్కడికి? మహనయీము దేవుడు ఉంటున్నటువంటి స్థలం. అక్కడ వరకు మనం ఎగిరి వెళుతూ ఉండాలి. భూలోకంలో అలసిపోకూడదు, భూలోకంలో సొలిసిపోకూడదు. ఒకవేళ ఎగిరి వెళుతున్నటువంటి పావురము అలసిపోయింది అనుకోండి, అక్కడి నుండి పడిపోద్ది. ఏ రెక్కో, కాలో, ముక్కో ఏదో ఇరిగిపోద్ది. ఆ పావురం ఏమంటారంటే కుంటి పావురము, ఇక ఎగరనే. అందుకని యేసయ్యను మనం కలుసుకుంటున్నటువంటి అనుభవం, నిజరక్షకుడైనటువంటి ప్రభువును కలిగినటువంటి జీవితంలో మనము ఉండాలి అని చెప్పనని వాక్యం మనకి ఇలాగని కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఎగిరి వెళ్ళు పావురమా, ఏదే చెప్పండి. ఆఖరి వచ్చిన వారు చెప్పండి, ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి వారు చెప్పండి, ముందుగా వచ్చినటువంటి వారు చెప్పండి. ఎగిరి ఎక్కడికి వెళ్ళాలి? పరమ యెరూషలేము. మహనయీము భూలోకంలో సంఘం కలుసుకుంటున్నట్టు స్థలముకు మహనయీము 2 ఛానల్. ఒకటి విశ్వాసి, రెండవది పరిశుద్ధ. రెండవది క్రైస్తవులు వధువు సంఘము వరుడైనటువంటి యేసుక్రీస్తును కలుసుకుంటున్నటువంటి స్థలము పరలోకము, మధ్య ఆకాశం నుండి తన సంఘమును యేసుక్రీస్తు తండ్రి యందుకు తీసుకుని వెళ్ళి ఆయనకు అప్పగించినటువంటి స్థలం మహనయీము. లోకంలో ఎన్నో వెంకలు విడ్డూరాలు ఉంటూ ఉంటాయి. ఆయనను ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో మన జీవిత విధానమును మనం కలిగి, అందుకని యాకోబు అంట 2 ఛానళ్ళు కలిగినటువంటి స్థలములకు ఏమి పేరు పెట్టాడు? ఒక దినమున దావీదు కొన్ని శత్రువులు దావీదును తరుముతూ ఉంటున్నారు. శత్రువులు దావీదును తరుముతూ ఉంటున్నప్పుడు దావీదు పరిగెత్తి తన ప్రాణమును కాపాడుకున్నటువంటి మహనయీము అనుకున్నటువంటి స్థలములో ఒక చిన్న పాక ఉంటే ఆ పాకలోనికి వెళ్ళి అక్కడ దాగి ఉన్న సంవత్సరం పాటు దావీదు ఆ పాకలో మహనయీము అనుకున్నటువంటి స్థలములో, ఆ ఉన్నటువంటి పొలములో, ఆ పొలంలో ఉన్నటువంటి తోటలో, ఆ తోటలో ఉన్నటువంటి ఆ యొక్క మరి పశువుల తొట్టెలో, ఆ పశువుల తొట్టెలో ఉంటున్నటువంటి ఆ చిన్న గుడిసెలో ఎన్ని దినాలు దాగి ఉన్నాడు? సంవత్సరం పాటు అక్కడ దాగి ఉన్న స్థలం మహనయీము. శత్రువులకి కనబడతాం, శత్రువులు వెంటాడుతూ ఉంటున్నప్పుడు మనము కూడా అలాగనే సాతానుడు మనలను శోధిస్తూ ఉంటాడు, వేధిస్తూ ఉంటాడు, బాధిస్తూ ఉంటాడు, రోగం చేస్తూ ఉంటాడు. వాడి నుండి మనం తప్పించుకొని ఎందుకు వీళ్ళంత వరకు కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? అలసట లేకుండా, ఆవేదన రాకుండా, ఏ విధమైన కోపద్రేకాలు లేకుండా ప్రభువుని ఎదుర్కొంటూ ఉండాలి. ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మహనయీము అనుకున్నటువంటి దేవుని సంఘములో నువ్వు సిద్ధపడుతున్నటువంటి విశ్వాసులుగా, భక్తులుగా, క్రైస్తవులుగా సమాజంలో నీవు
ఆయనకి ఇష్టమై ఉన్నటువంటి బిడ్డగా నీవు కనబడుతున్నావు. ఎందుకు ఆమె ఎందు ఇష్టము కలుగుతున్నటువంటిది ఏమిటి? మేము నిన్ను ఆశ తీరా చూడాలి. ఆశ తీరా ఆత్మీయమైన. అందుకనే అంటున్నాను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అందుకో నేను తరపున నిలుచుండి కట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల అతనితో నేనును నాతో కూడా అతడును, చెప్పండి, అతడును కలిసి అన్నాడా వేరుగా అన్నాడా? అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. ఎట్లా? కలిసి. మీరందరికీ ఒక సంగతి చెబుతున్నా, మీరందరితో చేసినటువంటి వాళ్ళే అనుకోండి. ఎవరైనా చేయకపోతే ఏమనుకో మాకు. పెళ్లి రోజున పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు ఇద్దరికి కలిసి భోజనం పెడతారా? వేరువేరుగా 2 ప్లేట్లు పెడతారా? ఎక్కడేంటి వేరువేరా? ఎట్లా పెడతారండి? పెడతారా? 1 ప్లేటా 2 ప్లేట్లా? 1 ప్లేట్లోనేనా? ఇక్కడ ఉండాలి కదా క్యారెక్టర్, చెప్పండి. అందుకనే అవును కదా. కలిసి భోజనమా? కలిసి భోజనం చేయడం విడివిడిగానా? కాదు. వేరు ప్లేట్లా? కాదు. మరి ఎట్లా? ఒకే ప్లేట్లో ఒకే సమయమున ఒకే రీతిలో అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేయడము మహనీయము స్థలము. కలుసుకుంటున్నటువంటి 2 ఛానల్. ఆ విధముగా మనము కూడా దేవుని సన్నిధిలో కలిసి మెలిసి ఉంటూ ఉండాలి అని చెప్పని వాక్యం మనకు ఇలా తెలియజేస్తూ ఉంటుంది. అందుకని కొంతమంది అంటారు, ఆ రోజున వేరుగా నాకు అన్నం పెట్టారండి, వేరుగా పెట్టిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అంతా వేరైపోయింది, నా బ్రతికే వేరైపోయింది, ఆశలే నిరాశలు అయిపోయింది. కొంతమంది అసలు కలిసి అనుభవమే లేదనుకుంటే తినే అనుభవం. నీ ప్లేటు నీదే, నా ప్లేటు నాదే, నీ గ్లాసు నీదే, నా గ్లాసు నాదే, నీ వంట నీదే. లేనటువంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచం. ఇక్కడ కాదు, ప్రపంచం సంగతి మనం చెప్తే లేరా? కలిసి మాత్రం ఉందాం. నీ బ్రతుకు నీదే, నా బ్రతుకు నాదే, నీ జీతం నీదే, నా జీతం నాదే. నీ పిల్లలు నీ పిల్లలే. చెప్పండి, ఒక పెళ్లి చేసుకుంటే భక్తి ఆమె చెప్పండి. తర్వాత మన 2వ పెళ్లి చేసుకో, ఆమెకు ఒక 2 పిల్లలు ఉండాలి. ఇప్పుడు ఈమె ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? ఆ పిల్లలు ఎవరి పిల్లలు? ఈ పిల్లలు ఎవరి పిల్లలు? ఈమె అంటుంది కదా, ఇదిగో నీ పిల్లలు వచ్చారని అంటారు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ పిల్లలు వచ్చారని చెప్పి అంటున్నాడు. అంటే కలిసిందా? ఏమనాలి? వారి పిల్లలైనా మన పిల్లలు అనుకోవాలి, మన పిల్లలైనా వారి పిల్లలు అనుకోవాలి. కానీ ఇది భేదముతో కూడినట్టు. అందుకని వారు చిత్తపడలేరు ప్రభువైనటువంటి యేసుని ఎదుర్కొనేందుకు. ఇటువంటి వాదాలు, భేదాలు, ఇటువంటి సమస్యలు, ఇటువంటి వాటన్నిటిని మనము తీసివేసుకుంటేనే పరిశుద్ధమైనటువంటి వధువు సంఘముగా మనము ఉండనై ఉంటున్నాము. దేవునిలో మనం కడుక్కుంటూ ఉండాలి. ఒకవేళ ఏమైనా ఉండొచ్చు, ఆ ద్రాక్షావనమును దేవునికి తీసుకుని వెళ్ళి కావలి దగ్గర పెడితే సొలొమోను మహారాజు ఆమెను చూసి ఆమెను పిలిచి, ఆశ తీరా నేను నిన్ను చూడాలి అని చెప్పనని అతని దగ్గర ఉన్నటువంటి కొంతమందిని పిలుచుకొని వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళి ఆయనకున్నటువంటి ప్రతిదీ కూడా చూపించి గణపతి మహింపరిచి ఉంటున్నట్లుగా మనం చూస్తుంది. ద్రాక్షావనం దేవుని సంఘం. దేవుని సంఘంలో మనందరం కూడా ఒక్కొక్క విలువైనటువంటి భక్తులుగా కనబడుతూ ఉండాలి. ఒకవేళ అట్లా కాకుండా అనుకుంటే మన స్థితి మనదే, వారి స్థితి వారిదే, ఎవరి పరిస్థితి వారిదే. నువ్వు మహానయీం అనుభవంలో ఉన్నట్లుగా కనబడనే. అందుకని ఇక్కడ ఈ 6వ అధ్యాయం 13వ వచనంలో కలుగుతూ ఉంటున్నట్టు దావీదు దాగున్నట్టు స్థలం మహానయీం.
అలాగనే యాకోబు దేవుని దూత యాకోబును దర్శించి మాట్లాడినటువంటి స్థలము మహనీయము. సంఘము రేపు యేసయ్యను కలుసుకుంటున్నటువంటి మధ్యాకాశము మనకు మహనీయం. ఈ అనుభవాలను కలిగి ప్రభు సన్నిధిలో మన ముందుకు సాగుతూ చెందబడగా దేవుడి మాటలను మన వినికిడిలో తండ్రి నిన్నారుగా దీవించి ఆయన కృపలో వర్ధలింప చేయబడునుగాక. ఆమేన్ ఆమేన్. అందరూ కూడా